ఒకసారి ఈ వీడియో చూడండి. తప్పకన గ్యాస్ అయిపోయింది అనుకున్నాం, పరిశుద్ధాత్మని పక్కకున్నట్టుగా చెప్పొచ్చు కదా దీనకు. పరిశుద్ధాత్మన గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగటం, నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నావు నాకు తీసుకురాలేదని అత్త మీద అలగటం, వీళ్ళ మీద వాళ్ళ మీద అలగటం మానేసి దేవుని మీద అనుకో. నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. పట్టు చీర కావాలంటే దేవుని అడగాలంట, వస్త్రం కావాలంటే దేవుని అడగాలంట. కనీసం బైబిల్ బేసిక్ నాలెడ్జ్ లేదండి. కనీసం అక్కడ ఉన్న జనాలు కూడా బైబిల్ ఎలా ఉంది, మీరేంటే ఇలా మాట్లాడుతున్నారన్న కనీసం అడగరా మీరు అంతా ఎవరున్నని. మత్తయి సువార్త 6:28 ఏమని ఉంటది, వస్త్రం గురించి మీరు చింతింపనేలా, వస్త్రం గురించి మీరు చింతింపనేలా అన్న ఉన్న బైబిల్లో ఈవిడొచ్చని చెప్తుంది పట్టు చీర కావాలంటే దేవుని అడగాలంట. ఇంతకన్నా బైబిల్ బేసిక్ నాలెడ్జ్ లేని ఎవడు పడతాడు వచ్చేసి మాట్లాడడం, ఎవడు పడితే వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు, యూట్యూబ్ లో పెట్టాడు, మళ్ళీ దాన్ని ట్రోల్ చేయడం క్రైస్తవులంతానే. ఎవడు ప్రశ్నించే వాళ్ళు లేక మీ ఇష్టసారిగా మాట్లాడతారా? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఇంకొక మాట ఏముంది, గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ అడగల, గ్యాస్ అయిపోతే అంట పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా ఈయన అడగండి, ఈయన వచ్చి మీ ఇంటికి సరఫరా చేస్తాడంట. మరి ఇంతకన్నా బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇంత హీనంగా మాట్లాడతారండి. ఎవరు కూడా అక్కడ ప్రశ్నించట్లేదు, అది నా బాధ. ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. మరి ఇంత దారుణమా? మత్తయి సువార్త 12:37 వచ్చిన ఏమంటే తెలుసా, పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే పాపక్షమాపణ లేదు అని ఉంటది. మీ ఇష్టానుసారంగా మాట్లాడేసి మీ ఇష్టానుసారంగా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేస్తాడా? ఎవడేం మాట్లాడలేదు కదా అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఈ వీడియోలు ఇవి ఒక్కడే కాదు, పార్ట్ 3 వీడియోస్ ఇంకా చూపిస్తాను, ఒకసారి వినండి.